అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీలరకు శుభములు. దేవుడు నూతనమైన రోజులోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. దేవుని స్తుతిస్తూ రండి, బైబిల్ గ్రంథం తెరిస్తే యోబు గ్రంథము 11 చదువుకుందాం. పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకును కదా. ఈ మాట చదివిన వాక్యం ద్వారా 3 సంగతులు మనము నేర్చుకుందాం. మొదటిగా, ప్రతి వారిని కూడా ఆయన చూస్తున్నాడు. అందుకనే దేవుడు అంతరంగాను చూచేవాడుగా ఉన్నాడు. మనుషులైతే పైరూపం చూస్తాడు, ప్రతి వారికి కూడా దేవుడు మాత్రం హృదయాన్ని చూచి పరిశీలన చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన పరిశోధించేవాడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16:7 కూడా ఇదే వ్రాయబడుతుంటుంది. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తుంటాడు. ఇంకా 139వ కీర్తనలో కూడా మొదటి 2 వచనాలు చూస్తే ఆయన పరిశోధించడమే కాదు, కూర్చుండుట లేచుట కూడా, మన తలంపులు మన నడక కూడా ఆయన తెలుసుకున్నవాడు. అందుకనే మనము మనుషులకు మనం దాయొచ్చేమో, కానీ హృదయాన్ని కూడా దేవుడు పరిశోధించి అంతరంగం చూచేవాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూసినట్లయితే దేవుడుకు ప్రతి స్థలములో ఆయన లేని స్థలం అంటూ కూడా లేదు. అందుకనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును. ఎవరి మీద? చెడ్డవారిని మంచివారిని అవి చూచున్నాయి. దేవుని కనులు అందరినీ కూడా చూచే కనులుగా ఉన్నాయి. అందుకనే మనము కూర్చుండ లేచుట ఆయన తెలుసు. అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా మన నోటి మాటను కూడా ఆయన తెలుసుకునేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే 19వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ చరణంలో, నా నోటి మాటలు నీ హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగాక అన్నారు. కనుక దేవుడు అన్నిటినీ తెలుసుకునేవాడు. కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా ఉంచుదాం, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుద్దాం. అట్టి దీవెన ప్రభు ఈరోజు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, విన్న వాక్యాన్ని అందరి జీవితాల్లో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా నుండి నువ్వు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధతను కోరుకుంటున్నావు, నీకు ఇష్టమైన మార్గంలో ఉండమంటున్నావు. అట్టి మార్గంలో ఈ దినమంతా నడిచి నేను స్తుతించే కృప దయచి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రతి వారి పనులను ఆరోగ్యాలతో నడిపించ, ఆర్థికంగా దీవించము. ఈరోజు ప్రతి వారికి నీ కృప ఉంచము. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో అందరి జీవితాల్లో నాయన కూర్చునుట లేచుట పనులలో అన్ని విషయాలు నీ కృప ఉంచమని, పోషించి నడిపించమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీకును మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.